ఇంజనీర్ అని చెప్పినటువంటి మాటలు ఏమైనాయి అంటున్నా. మీ హయాంలో కూలిన తర్వాత 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో పోసిన తర్వాత ఇంకా తప్పైంది ప్రజలారా మహాప్రభు అని చెప్పి లెంపలేసుకొని గుంజీలు తీయవలసినటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీషులు ఇంకా తప్పును ఒప్పుకోకుండా బడాయి కబుర్లు చెప్తూ ముందుకు వచ్చేటువంటి సందర్భం చూస్తే కోడుగుడ్డుకు ఈకలు వీకేటువంటి దయ్యాలు వేదాలు వల్లించే విధంగా మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే బాధ అనిపిస్తున్నమాట. ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు వారం రోజుల్లోనే నీళ్ళిచ్చే తెలివే వీళ్ళకు ఉండుంటే ఎందుకు మీ హయాంలో ఆ కాళేశ్వరాన్ని వెంటనే నిర్మాణం చేసే ప్రయత్నం చేయలేరు అంటున్నాం. దీని మీద సమాధానం చెప్పాలి కేసీఆర్ గారు. పిల్లల రాక్షసులను బయటకు పంపి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన సూచనలు సలహాలతో ముందుకు పోతున్నాం తప్ప NDSAకు వ్యతిరేకంగా మీరు పనులు చేయాలని చెప్పని కోరుకుంటున్నారని అడుగుతా ఉన్నా. మీరు చెప్పిన విధంగా ఒకవేళ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోయాల్సిందే నీళ్లు, లేదంటే 50,000 మందితో మేము వెళ్ళి అక్కడ పంపులు ఆన్ చేస్తామంటున్నారు. అసలు ఆ పంప్ హౌస్లు మీ హయాంలో 2 సార్లు మునిగిపోయినాయి తెలుసా అని అడుగుతారు. మీకు ఎత్తి ఎందులోకి పోస్తావు అంటున్నా. అన్నారమే కదా, తర్వాత సుందిలినే కదా. అన్నారం బ్యారేజు సాంకేతికంగా బలహీనంగా ఉందని చెప్తున్నారు NDSA వాళ్ళు. లోకం కోడే కూస్తున్నది. ఎలా మన కళ్ళకు కనిపిస్తుంది మేడిగడ్డ. ఈ పిచ్చి మాటలు ఎందుకు కేటీఆర్ గారిని అంటున్నా. కన్నెపల్లి పంప్ హౌస్ మేలో 2 మార్లు మోటార్లు కాలిపోయినట్టు సందర్భం. అంటే ఓ ప్లాన్ లేదు, ఓ పద్ధతి లేదు. ATMగా మార్చుకోవడానికి కాళేశ్వరాన్ని నిర్మాణం చేసే క్రమంలో తుమ్మిడెట్టి దగ్గర నిర్మాణం చేయాల్సినటువంటి ప్రాజెక్టు అనుమతులు లేవు కాబట్టి ఇక్కడికి వచ్చినాం చెప్పండి. ఒకే ఒక మాటతోని అన్నున్నాక నువ్వు చేసేది ఏమిందో అంటున్నాం. రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులు పక్క రాష్ట్రాలను ఒప్పించి మెప్పించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే 150 మీటర్ల దగ్గర 36,000 కోట్లతో పూర్తయింది. 11,000 కోట్లు అప్పటికే 30%